Hello everyone, welcome back to my channel. I am Prathyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ హోమ్ ఫేషియల్ ఫ్రెండ్స్. అదే బీట్రూట్ ఫేషియల్. చాలా ఇన్స్టెంట్గా మనకి గ్లో అనేది ఇస్తుంది. పింకిష్ గ్లో వస్తుంది అనమాట మన ఫేస్లో. చాలామంది కలర్ ఉన్న ఫేర్గా ఉన్న గ్లో లేదు అనుకుంటారు కదా. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ టైం యూస్ చేసిన వెంటనే. మీరు ఇంకా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఆ ప్రాసెస్ ఏంటో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనకి బీట్రూట్ జ్యూస్ కావాలి. దానికి నేను బీట్రూట్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. పీసెస్గా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎలా అయితే జ్యూస్ మనకి బీట్రూట్ గ్రైండ్ అయితే వస్తుందో సో అలానే ప్యూర్గా తీసుకోండి. సో ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అయింది కదా, సో అలానే తీసుకోండి. ఓన్లీ 50% గ్రైండ్ చేసి ఇలా ప్యూర్గా బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోండి. అప్పుడు మనకి చాలా పింకిష్ గ్లో వస్తుంది అనమాట మన ఫేస్లో అది యూస్ చేసినప్పుడు. సో దీంట్లో మనకి 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ 5 స్టెప్స్కి ఈ జ్యూస్ అనేది సరిపోతుంది మన ఫేస్కి. సో ఫస్ట్ స్టెప్ చూద్దాం మరి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్సింగ్. సో ఇది క్లెన్సింగ్ చేసుకునే ముందే మీరు ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్లెన్సింగ్ చూద్దాం. క్లెన్సింగ్కి కావాల్సింది మిల్క్, రా మిల్క్, పచ్చి మిల్క్ అండి, అండ్ బీట్రూట్ జ్యూస్. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ జ్యూస్. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. అన్నిట్లో కామన్ ఫ్రెండ్స్, 5 స్టెప్స్లో బీట్రూట్ జ్యూస్ అనేది కామన్. సో నెక్స్ట్ 1 స్పూన్ రా మిల్క్ వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రెండు అనేది బాగా కలిసిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంక ఇది మన ఫేస్ మీద అప్లై చేసుకోవడమే. ఆల్రెడీ క్లియర్గా ఉంది కదా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఈ క్లెన్జింగ్ అనేది యూస్ చేయాలి. సో చూడండి, ఇలా మామూలు హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, ఆరెల్స్ ఒక కాటన్ ప్యాడ్ని దాంట్లో డిప్ చేసుకొని అలా అయినా యూస్ చేయొచ్చు. ఈ క్లెన్జింగ్ అనేది మన ఫేస్ మీద ఉండే డర్ట్ అంతటిని రిమూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్క్రబ్బింగ్. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. స్క్రబ్బింగ్ అనేది ఒక బౌల్ తీసుకొని ఇందాక మనము బీట్రూట్ నుంచి జ్యూస్ తీసుకున్నాం కదా ఆ పల్ప్ అనమాట. ఇది బీట్రూట్ పల్ప్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ దీంట్లోకి మీరు షుగర్ అన్నా యూస్ చేయొచ్చు. నేనైతే రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. రెండు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ బీట్రూట్ జ్యూస్. సో ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అవ్వాలన్నమాట అది. నెక్స్ట్ ఇప్పుడు మనము అది ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవడమే. స్క్రబ్బింగ్ అనేది చాలా స్లోగా చేసుకోవాలి ఫేస్ మీద. మన ఫేస్ మీద స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. చాలా స్లోగా చేసుకోవాలన్నమాట. అండ్ ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్క్రబ్బింగ్ అనేది మన పోర్స్ని ఓపెన్ చేస్తుంది అనమాట. దాంట్లో ఉండే డర్ట్ అంతటిని బయటకు తీసుకొస్తుంది. సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఈ స్క్రబ్బింగ్ వల్ల అవన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ మసాజ్. మసాజింగ్ అనేది మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి మనకు కావాల్సింది అలోవెరా జెల్. మసాజ్లో మెయిన్ ఇంపార్టెంట్ అలోవెరా జెల్ అనమాట. నేను బంజారాస్ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. అలోవెరా ప్లస్ కుకుంబర్. మీరు ఏ బ్రాండ్దైనా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మనకి మసాజ్కి కావాల్సింది అలోవెరా జెల్ అండ్ బీట్రూట్ జ్యూస్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను బీట్రూట్ జ్యూస్ అనేది నేను. సో నెక్స్ట్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో అలోవెరా జెల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది మనకి బాగా ఒక మసాజ్ క్రీమ్ లాగా రెడీ అవ్వాలన్నమాట. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాజ్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. సో దాన్ని మనం ఫేస్ మీద రబ్ చేసుకోవడమే. ఇలా అది రెడీ అవ్వాలన్నమాట. ఇలా క్రీమ్ లాగా ఉండాలి, మసాజ్ క్రీమ్ లాగా. సో ఇప్పుడు మనం అది కొంచెం కొంచెం తీసుకొని ఫేస్ మీద మసాజ్ చేసుకోవడమే. చాలా స్లోగా మసాజ్ చేసుకోవాలి ఫేస్ మీద. ఎప్పుడైనా మనం ఏమైనా అప్లై చేసేటప్పుడు చాలా స్లోగా అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. చూడండి, మనకి మసాజ్ జెల్ అప్లై చేయగానే అసలు ఎలా గ్లోగా ఉందో అది. మనకి అది మీరు ఇప్పుడు చూడంగానే కలర్ అలానే ఉండిపోతుందేమో అనుకోవద్దు. జస్ట్ గ్లో ఉంటుంది, కలర్ అనేది ఉండదన్నమాట. పింకిష్ గ్లో వస్తుంది అంతే. అండ్ ఈ మసాజ్ ఎందుకు చేసుకోవాలి అంటే మన స్కిన్ని కామ్నెస్ చేస్తుంది అనమాట. చాలా కూల్గా ఉంచుతుంది. అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాం కదా మనము, మన స్కిన్ని చాలా కూల్గా ఉంచుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 4th స్టెప్ స్టీమింగ్. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము.
మీ దగ్గర స్టీమర్ ఉంటే డైరెక్ట్గా స్టీమర్ అయినా చేసుకోండి, ఆరెల్స్ అది లేకపోతే ఇలా వాటర్ని హీట్ చేసుకొని దాంట్లో ఒక క్లాత్ని డిప్ చేసుకోండి. ఒక 1 మినిట్ అలా ఉంచేసి నెక్స్ట్ ఆ క్లాత్లో ఉండే వాటర్ అంతటిని స్క్వీజ్ అవుట్ చేసేయండి, అలా పిండేసేయండి అనమాట. క్లాత్ని తీసి ఇలా మొత్తం వాటర్ అంతటిని పిండేసేయండి. దాంట్లో ఏం వాటర్ అనేది ఉండకూడదు, జస్ట్ మనకి దాంట్లో ఉండే హీట్ మాత్రమే మనం తీసుకుంటాం. సో స్క్వీజ్ అవుట్ చేసేసిన తర్వాత ఆ క్లాత్ని మన ఫేస్ మీద ఒక 1 మినిట్ అలా ఉంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ 5th స్టెప్ ఫేస్ ప్యాక్. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ జ్యూస్ అండ్ శనగపిండి, కర్డ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవడమే. సో ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాను, అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి బీట్రూట్ జ్యూస్, అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి, మీరు దీని బదులు ముల్తానీ మట్టి కూడా యూస్ చేయొచ్చు, అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, అండ్ దీంట్లో మీరు ఇంకా హనీ కూడా యూస్ చేయొచ్చు. సో చూడండి పింకిష్ కలర్లో ఎంత బాగా వచ్చిందో మన ఫేస్ ప్యాక్. అది మన ఫేస్ మీద వేసుకుంటే ఎంత బాగా గ్లో వస్తుందో చూడంగానే చెప్పేయచ్చు. ఇలా మొత్తం మనం ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ కొంచెం ఓపిక్గా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి, ఈ ఫేషియల్ని ఇంట్లో చాలా మంచి రిజల్ట్స్ ఇన్స్టెంట్గా చూస్తారు మీరు. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 15 to 20 మినిట్స్ వరకు అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. నెక్స్ట్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ మీరు యూజ్ చేస్తుంటారు కదా మీ స్కిన్కి సరిపోయేది, అది అప్లై చేసుకొని నైట్ అంతా పడుకోండి. సో మార్నింగ్కి మీకు చాలా ఫ్రెష్గా గ్లోగా కనిపిస్తుంది, మీరే ఇన్స్టెంట్గా చూస్తారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.